అండ్ అందరికీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఒక్క కర్రీ, ఇంకా పెద్దవాళ్ళకి ఒక్క కర్రీ చేస్తాం కదా. కానీ అలా కాకుండా కందిపప్పుతో ఇలా చేస్తే అందరూ తినొచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఒక కుక్కర్లో వాష్ చేసిన 1 గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి. తినే కారంని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ క్యాప్ పెట్టుకొని పప్పుని మంచిగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని పప్పుకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆయిల్లో ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక 2 స్పూన్లు జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ పప్పు ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. అన్నీ వేసాక ఒకసారి కలుపుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, పప్పు కూడా మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు 1 గంట తీసుకొని గట్టిగా ప్రెస్ చేసి పప్పు మొత్తం మెత్తగా అవుతుంది. ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు తాలింపు మొత్తం పప్పులో వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని పప్పుని మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో కొత్తిమీర వేసుకోవాలి. నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. అంతే అండి, వేడి వేడి చప్పడపప్పు రెడీ అయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకొని రైస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కారం వేయకుండా చేసాం కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.